ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ఆరాధన చేద్దాం, కొద్దిసేపు విజ్ఞాపన చేద్దాం. ఓ స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, అయా కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేసి తండ్రి నైనా వాక్యం ధ్యానించి విజ్ఞాపన చేయడానికి, స్తుతించి విజ్ఞాపన చేయడానికి, నిన్ను ఆరాధించి విజ్ఞాపన చేయడానికి నీ సన్నిధిలో చేరి ఉండగా తండ్రి ఒకే ఆత్మతో తండ్రి ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. ఎంతమంది తండ్రి నైనా మాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారో తండ్రి, నీ రాజ్యము చిత్తము నెరవేరినట్లుగా, నీ రాజ్యము కట్టబడినట్లుగా తండ్రి స్తోత్రం, స్తోత్రం. నీ ఉద్దేశములు భూమి మీద నెరవేరినట్లుగా ఈ సమయాలను కూడా ఉపయోగించమని ప్రార్థిస్తున్నాం. మహిమ పొందండి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం కొద్దిసేపు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Oh, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Oh, hallelujah. నీతోనే నా జీవితం నా యేసయ్యా, నీతోనే నా జీవితం. స్తుతిద్దామా. నీతోనే నా జీవితం నా యేసయ్యా, నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం నా యేసయ్యా, నీతోనే నా జీవితం. దూరాలు ఎన్నున్నా ఎడబాటు లేని ప్రేమ, తీరాన్ని దాటేదను నీ చేతితో. దూరాలు ఎన్నున్నా ఎడబాటు లేని ప్రేమ, తీరాన్ని దాటేదను నీ చేతితో. దూరాలు ఎన్నున్నా ఎడబాటు లేని ప్రేమ, తీరాన్ని దాటేదను నీ చేతితో. ఆకాశ మార్గం నేనెగిరేదను, మేఘాలలో నేను ఆకాశ మార్గం నీవు లేక నేనుండలేనయా, ప్రార్థన మనసుతో ఆత్మతో. ఆకాశ మార్గాన ఎగిరేదను, ఆకాశ మార్గ మేఘాలలో యేసయ్యానికి వందనాలు. ఓ స్తోత్రం. నీతోనే నా జీవితం. దూరాలు ఎన్నున్నా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభువా స్తోత్రాలు. నీ సహాయముతో ప్రభువా, ఓ నేను నిన్ను చేరుకోగలనని ఒక
నమ్మిక, ఒక నిశ్చయతను కలిగి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఆకాశ మార్గానని నీరెదను, మేఘాలలోని నడిచెదను. ఆకాశ మార్గాన నీవు లేక నేనుండలేనని. ఓ స్తోత్రం. ఏదో ఒక రోజు నీ సింహాసనము ఎదుట నిర్దోషిగా, పరిశుద్ధునిగా, దోషిగా పరిశుద్ధునిగా ముఖాముఖిగా చూసేదనయ్యా. ఏదో ఒక రోజు నీ సింహాసనం ఎదుట నిర్దోషిగా, పరిశుద్ధునిగా ముఖాముఖిగా చూచెదనయ్యా. నీవు లేక నేను ఉండలేను. ఓ స్తుతిద్దాం. ఓ నీవు లేక నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం నా యేసయ్యా, నీతోనే నా జీవితం. స్తోత్రం. నీతోనే నా జీవితం నా యేసయ్యా, నీతోనే నా జీవితం. దూరాలు దూరాలు ఎన్నున్నా, ఎడబాటు లేని ప్రేమ తీరాన్ని దాటెదను నీ చేతితో. దూరాలు ఎన్నున్నా, ఎడబాటు లేని ప్రేమ తీరాన్ని దాటెదను నీ చేతితో. ఆకాశ మార్గాన్ని నీరెదను, ఓ స్తోత్రం. ఆకాశ మార్గాన నేనెగిరెదను. ఆమేన్. నన్ను డాడీ. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. నీవు లేకనే, నీవు లేక నేనుండ. దేవునికి ఒక ధూపం వేద్దామా కొద్దిసేపు? ఒక అర్పణ. దేవునికి ఒక అర్పణ ధూపం వేద్దాం. ఏదో ఒక రోజు నీ సింహాసనము ఎదుట నిర్దోషిగా, పరిశుద్ధునిగా, నిర్దోషిగా, పరిశుద్ధునిగా ముఖాముఖిగా చూసేదనయ్యా. Oh Jesus, amen. Thank you, Father. యేసయ్యా, ఓ యేసయ్యా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Oh. తండ్రి
తీరాన్ని దాటెదను నీ చేతితో. దూరాలు ఎన్నున్నా ఎడబాటు లేని ప్రేమ, తీరాన్ని దాటెదను నేను నీ చేతితో. అందరూ పడదాం మరొకసారి. దూరాలు ఎన్నున్నా ఎడబాటు లేని ప్రేమ, తీరాన్ని దాటెదను నేను నీ చేతితో. ఆకాశ మార్గాన ఇస్లాం ఆకాశ మార్గాన ఎగిరెదను, మేఘాలలోనే నేను యేసయ్యా విడిచి నేను ఉండాలి. సైన్యములను జయించగలము తండ్రి. ఓ నీ సహాయం వలన తండ్రి ఆ ప్రాకారంలో దాటగలము తండ్రి. స్తోత్రం, ఓ స్తోత్రం 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 స్తోత్రం. ఓ నీవు లేకుండా, నీ సహాయం లేకుండా తండ్రి మేము ఏమి చేయలేమని ఒప్పుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఓ నీవే మా ఆధారము ప్రభువా, నీవే మా బలము తండ్రి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ నీ సింహాసనం ఎదుట తండ్రి నిర్దోషులుగా పరిశుద్ధులుగా తండ్రి నిలవబెట్టగలిగిన వాడు నీవని నేను స్తుతిస్తున్నాను. స్తోత్రం జీసస్. నీ సింహాసనము ఎదుట నా తండ్రి నిర్దోషిగా పరిశుద్ధునిగా ముఖాముఖిగా దర్శింతును. ఓ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు యేసయ్యా యేసయ్యా నీవే చాలిన దేవుడవు, నీవే చాలిన యేసయ్యా స్తోత్రం 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 నా తండ్రి స్తోత్రం స్తోత్రం కడవరకు స్తోత్రం నాయనా. నడిపించేవాడవు నీవని నిన్ను స్తుతిస్తున్నాము. ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. కృప వెంబడి కృపనిచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దేవానికి వందనాలు. ఆకాశ మార్గానాలే ఎగిరెదను, మేఘాలలోనే Jesus, Jesus. Hallelujah. Hallelujah. నా తండ్రి నీకే మహిమ, నీకే మహిమ. ఓ నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఉదాహరణ బట్టి స్తోత్రం నాయన, స్తోత్రం. స్తోత్రం నాయన. కొద్దిసేపు విజ్ఞాపన చేయడానికి ప్రార్థించడానికి తండ్రి స్తోత్రం స్తోత్రం. నీ నడిపింపు కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ సహాయం ప్రార్థించినప్పుడల్లా నీ సహాయం తండ్రి వేడుకొనినప్పుడల్లా మా దగ్గరకు వచ్చి చేస్తున్న సహాయం కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు నాయన. ఈ సమయాల్లో ఉపయోగించి మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు ఒక వాక్యాన్ని ధ్యానం చేసి మరలా విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి బైబిల్ గ్రంథంలో నుండి 27వ కీర్తన
మనం గడిచిన కొద్ది దినాలుగా 27వ కీర్తన చూస్తున్నాం. 27వ కీర్తనలో కూడా ఒక్కొక్క లైన్, ఒక్కొక్క భాగాన్ని మనం చూస్తున్నాం. అందులో దైవజనుడి కీర్తన రాసినప్పుడు 1 నుండి 6 వరకు అతనున్న కండిషన్లో తాను ఎలాగా బలం తెచ్చుకున్నాడో మనం చూడొచ్చు. దేవుని బిడ్డలకి బలం ఎక్కడెక్కడ ఉందో మనకు తెలియాలి. ఇక్కడ 1 నుండి చదివితే, 1 నుంచి 6 వరకు చదివితే ఇది ఒక సెక్షన్గా ఉంది. అందులో గడిచిన దినాల్లో కొద్దిగా చూస్తున్నాం. అందులో యెహోవా నాకు వెలుగును అని మనం చూసాం. ఆ తర్వాత రక్షణ అయి ఉన్నాడు, తర్వాత ప్రాణదుర్గమై ఉన్నాడు. కనుక నేను ఎవరికి వెరుతును? నా శరీర మాంస తినుడికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయటకు దండు దిగినా నా హృదయం భయపడదు, నా మీద గిద్దుకు రేగినా దీనిలో నేను ధైర్యం విడవకుందును అని చెబుతున్నాడు. హల్లెలూయా. మన పాయింట్ ఏంటంటే, ఎలాగ ఇతడు తాను బలపరుచుకున్నాడు, ఎలాగా తాను ఆ యొక్క అలాగా నమ్మికను ఎలాగ ఉంచగలిగాడు, ఎలా చేయగలిగాడంటే తనకున్న పర్సనల్ రిలేషన్షిప్లో ఆ యొక్క ఎన్నో అనుభవాలు రుచి చూచాడని అట్లా చూసాం. ఆ తర్వాత నిన్న దినాన వెలుగును గురించి చూసాం. వెలుగు అంటే ఏంటో మనం చూసాం. ఈ రోజున ఆ యొక్క ఒక వాక్యం ఉంది. అదేంటంటే, ద లార్డ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డర్. దేవుడు నాకు, ఈ యొక్క 4th సెక్షన్లో ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్, రక్షణ అయి ఉన్నాడు. అంతేకాదు నా దేవుడు నాకు బలమైన దుర్గముగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సాల్వేషన్ అంటే, రక్షణ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన నాకు డెలివరర్, ఒక విడుదల ఇచ్చేవాడు. ఆమేన్. ఆ యొక్క డెలివరెన్స్ లిటరల్లీ ఆ యొక్క ఏమంటున్నాడంటే, ఆయన నా సాల్వేషన్ అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన నాకు విడుదలిచ్చేవాడు. ఆ యొక్క ఇప్పుడు నా చుట్టూ ఉన్న ఆ శత్రువులు నన్ను ఆవరించి ఉండగా ఇప్పటికిప్పుడు నాకు ఒక విడుదల కలుగ చేయవాడు అని అతనున్న పరిస్థితుల్లో దేవుని ఎలా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎప్పటికప్పుడు కొత్తగా శత్రువులు పుట్టుకొస్తారు. కొత్తగా ఆ యొక్క నూతనంగా ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతూ ఉంటాయి మన జీవితాల్లో కూడా. అయితే ప్రతిసారి ఆ యొక్క శత్రువులు అతన్ని ఎలాగైతే చంపాలని చూశారో, కీడు చేయాలని కుట్ర చేశారో, ఎలాగైతే హాని చేయాలని చూశారో, అలాగనే మనల్ని కూడా అణిచివేయడానికి ఎన్నో ఆ యొక్క ఆటంకాలు, వ్యతిరేకతలు వస్తాయి. దేవుణ్ణి మనం బలంగా చేసుకున్నాం కనుక, రక్షణగా చేసుకుంటున్నాం కనుక వాటన్నిటిలో నుండి దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అతని కాలంలో లిటరల్లీ ఫిజికల్గా శత్రువులు ఉన్నారు, కానీ మన కాలంలో ఒక విచిత్రంగా ఆ యొక్క మన శత్రువులు ఎవరో నిన్ను చూసాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆ దినాల్లో గొలియాతుని ఎలాగైతే, గొలియాతు లేచినప్పుడు ఆ దినాల్లో ఎలాగైతే ఆ యొక్క గొలియాతు చేతుల నుండి దేవుడు ఎలా కాపాడాడు, అలాగే ఎవ్రీ బ్యాటిల్ నుండి దేవుడు మనకు జయమిచ్చేవాడు. ఆమేన్. బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరు కూడా అతని ఎదుట నిలబడలేపారు. అలాంటి ఆ యొక్క బలము, అలాంటి ఆ యొక్క శక్తి దేవుడు అతనికి కలుగ చేయటం ఎలాగో మనం చూసాం. ఆమేన్. ప్రతి శత్రువుని ఆ యొక్క ఓడించగలిగాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అతనికి ఎలాగా శత్రువులను ఓడించాలో అతనికి తెలుసు. హల్లెలూయా. కనుక ఈరోజు కూడా మన యొక్క వార్, మన యొక్క యుద్ధం అనేది అది ఒక పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఆమేన్. అయితే మనకు ఉన్న ఈ యొక్క శత్రువు ఈ ఫిజికల్ ఎనిమీ కాదు. ఈ పరిస్థితి ఒక సిచ్యువేషన్, ఒక ఎనిమీ లాగా ఈ పరిస్థితి అంతా కూడా అంటే ఒక థ్రెట్, అందరూ ఎదుర్కొన్న ఒక థ్రెట్, ఈ యొక్క సిక్నెస్ అనేది మనం చూస్తున్నాం. ఆ యొక్క అతని చుట్టూ ఎలాగైతే ఆవరించిందో మన చుట్టూ కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఆర్థిక పరమైన కొన్ని వ్యతిరేకతలు కనబడవచ్చు, కొన్ని ఛాలెంజెస్ మన చుట్టూ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఆమేన్. చెప్పండి. చాలాసార్లు నిన్న ఒక సహోదరి ఆ యొక్క ఫోన్ చేసినప్పుడు తన కంపెనీ, తన ఇండస్ట్రీ గురించి చెబుతూ బిజినెస్లో ఉన్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ యొక్క తనతో పాటు ఉన్న చాలా మంది ఉద్యోగుల్ని తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ వర్క్ను బట్టి చాలా మందిని, నలుగురు చేయాల్సిన పని ఒకరికి అప్పగించేశారు. పని లేదు, శాలరీ లేదు, ఫైనాన్స్ లేదు, అందుకని చాలా మందిని తీసేస్తున్నారంట. అంటే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్, ఒక వ్యత్యాసమైన ఒక యుద్ధం. ఇది ఒక యుద్ధం, ఫైనాన్షియల్గా మనం ఎదుర్కొనే యుద్ధం,
ఒక వ్యత్యాసమైన యుద్ధం, మనకి ఇష్టం లేనిది, మనకు వ్యతిరేకంగా వస్తున్న ఒక యుద్ధం. అయితే వీ నీడ్ టు ప్రే ఫర్ దట్. ఆమేన్. మన కొరకు, మన వారి కొరకు ఖచ్చితంగా మనల్ని ప్రార్థన చేసేటప్పుడు, నీవు నా డెలివరర్, నా రక్షకుడవు, నన్ను విడుదల చేసేవాడవు అని మనం ప్రార్థన చేస్తూ ఇలాగా దేవుణ్ణి రక్షకుడిగా చేసుకొని విడుదల చేసేవాడిగా దేవుణ్ణి మనం చూస్తూ స్తుతించాలి. థ్యాంక్ యూ అని చెబుతూ స్తుతించాలి. హల్లెలూయా. నోరు తెరిచి మనం స్తుతించేటప్పుడు, ప్రభువా నీకు వందనాలనైనా, మీరు మా యొక్క విడుదలిచ్చే గొప్ప దేవుడవు, రక్షణిచ్చే దేవుడవు అని మనం చూడాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ యొక్క వ్యతిరేక పరిస్థితి అన్నిటి మధ్యలో మనం ఎప్పుడైతే ఇలాగ నోరు తెరిచి డిక్లేర్ చేస్తూ ప్రార్థన చేస్తామో, నిశ్చయముగా మన పరలోకపు తండ్రి హల్లెలూయా మనకు విడుదల అనుగ్రహించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని బయలుపరిచేవాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేయగలడో ఆ శక్తిని మనం చూస్తాం. మనం ఒక నోరు తెరిచేలా చెప్పామనుకోండి, ఐ షాల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అన్ని రకాలైన సమస్యల నుండి నేను విడుదల పొందేదను. ఐ షాల్ బి కెప్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ డేంజరస్ సిచ్యువేషన్, ఈ యొక్క వ్యతిరేక ప్రమాదకరమైన ప్రతి పరిస్థితి నుండి నేను కాపాడబడతాను, భద్రపరచబడతాను, నేను ఆ యొక్క దాయబడతాను, ఆయన నన్ను దాచును అని మనం నోరు తెరిచి డిక్లేర్ చేస్తున్నప్పుడు, దేవునికి థ్యాంక్స్ చెప్తూ మన నమ్మికను ప్రార్థనలు వ్యక్తపరిచినప్పుడు దేవుడు దాన్ని ప్రత్యక్షలోకి తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. నేను కాపాడబడదును అని చెబుతూ స్తుతించాలి ఈ రోజున. హల్లెలూయా. చేతుల పైకి వేస్తూ ఆ యొక్క హృదయాలు ఆయన వైపు ఉంచుతూ మన కన్నులు తెరిచి నేను కాపాడబడేదను, నా వారు కాపాడబడేదను అని చెబుతూ స్తుతించాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్తూ స్తుతిస్తూ అలాగ దేవుని కనపరచాలి. అప్పుడు ఆయన మనకు లైట్గా చేసుకుంటున్నాం కనుక ఆ వెలుగు కనపడదు, ఆ జ్ఞానం మనకు వస్తుంది. ఆయన మనల్ని రక్షకుడుగా చేసుకున్నాం కనుక నిశ్చయముగా ఆయన విడుదల మనకు కనబడుతుంది. ఆమేన్. మనం ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు ప్రతి వారం ఇదే విధంగా దేవునికి ఒక ధూపం వేస్తూ మన విశ్వాసాన్ని నోరు తెరిచి డిక్లేర్ చేస్తూ హల్లెలూయా వీ హ్యావ్ టు బిగిన్ టు ప్రే అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నోరు తెరిచి బయటికి మాట్లాడడంలో, దేవుణ్ణి మన రక్షణగా చేసుకొని మాట్లాడడంలో చాలా అద్భుతం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ప్రార్థన అనగానే ప్రేయర్ పాయింట్స్ తీసుకొని ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ చెబుతూ సమస్యను బాగా వివరిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటంటే, ఫాదర్ ఆల్రెడీ న్యూ ఆల్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్, మన ప్రార్థన రిక్వెస్ట్లు అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఆయనకు ముందే తెలుసు. అయితే దేవుడు ఏం కోరుతున్నా అంటే, వాట్ వి బిలీవ్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఏమి నమ్ముతున్నాం అది ప్రార్థనలోకి తీసుకురావాలి. ప్రభువా నన్ను కాపాడుతావని నమ్ముతున్నాను, ఇది మనం తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క బలం కనబడుతుంది. హల్లెలూయా. చెప్పండి. ఈరోజు కూడా నీవు నమ్మగలుగుతున్నావా? నీకున్న ఆ యొక్క ఛాలెంజెస్ మధ్యలో, ఆ యొక్క సవాళ్ళ మధ్యలో నీవు దేవుని నమ్ముతున్నావా? నోరు తెరిచి ఇలా చెప్పగలవా? ప్రభువా నీవు నాకు వెలుగునై ఉన్నావు, నువ్వు నన్ను కాపాడువాడు అయి ఉన్నావు అని నువ్వు చెప్పగలిగితే నమ్మికతో నిశ్చయముగా దేవుడు అది గణపరిచేవాడు. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా ఇంకోటి ఏమందంటే, ద లార్డ్ ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ లైఫ్, నా ప్రాణానికి దుర్గం. ఇది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రార్థన చేసే ముందుగా. నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి భయపడతాను? ఆయన ప్రాణ దుర్గమై ఉన్నాడుగా. చూడండి, అతను కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే దావీదు. అతను కూడా మన వలే కష్టాల మార్గం గుండా ప్రయాణం చేశాడు. అతను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. మరణ అంధకార లోయలు, గాఢ అంధకార లోయలు అతడు ప్రయాణం చేశాడు. ఎప్పుడు చూసినా శత్రువులు అతన్ని ఆవరించడం మనం చూస్తున్నాం. అయితే ఏమన్నాడు? నేను ఎవరికి భయపడతాను? ఆయన ప్రాణ దుర్గమై ఉన్నాడు. ఈజ్ మై స్ట్రాంగ్ హోల్డ్, అంటే ఏ ప్లేస్ ఆఫ్ రెఫ్యూజ్, ఆ యొక్క కోట, ఒక ఆశ్రయం, ఒక భద్రత కలుగు చేయు, గ్యారంటీ ప్రొటెక్షన్ ఇచ్చే ఒక ప్లేస్ని ఆ యొక్క అతడు కనుగొన్నాడు. ఆమేన్. అది కనుగొన్నాడు కనుక నా దాగు స్థలమాయనే, ప్రభువా నీవు నా దాగు స్థలము, నేను వెళ్ళి దాక్కుంటాను, ఆ యొక్క ఏ కీడు అపాయం రాకుండా నేను దాక్కొందును, నా ఆశ్రయ దుర్గము నీవే అని ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి చేసుకున్నాడు. ఆమేన్. ఆమేన్. అన్ని సమయాల్లో దేవుని బలంగా చేసుకున్నాడు. ఆమేన్. అందుకనే ఆయన్ని దాటి వచ్చి మరి దేవుని చేతిలో ఉన్న మనలను ఎవరైనా తీసుకెళ్ళిపోవడం, హాని చేయడం అనేది ఇంపాసిబుల్. ఆమేన్. అంటే దెర్ ఇస్ ఎ గ్యారంటీ ప్రొటెక్షన్. ఆమేన్. సెక్యూరిటీ, గ్యారంటీ సెక్యూరిటీ. సెక్యూర్ ప్లేస్ ఏదంటే దేవునిలో మనం దాగి ఉండడం, గ్యారంటీ సెక్యూరిటీ. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నిన్ను పట్టుకొని సేఫ్గా ఉంచేవాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక
ఆ దినాల్లో ఎలాగైతే అతనికి విరోధంగా ఉందో ఈ రోజు కూడా ఆమేన్ మనం కూడా దేవుని ఆశీర్వాదవర్గంగా చేసుకొని ఆ యొక్క దేవుడు ఎలాగ కాపాడిన అనుభవాలు గుర్తు చేసుకుంటూ దేవుని గురించి మనం నమ్మికతో స్తుతిస్తూ పాడుతూ ఆరాధిస్తూ దేశం కొరకు విజ్ఞాపన చేయడానికి మనం ఉన్నాం. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆమేన్ ఏం జరిగిందో తెలుసా? ఒక పోలీస్ బెటాలియన్ మొత్తం, ఆర్మీ మొత్తం, దేశంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు దావీదుని వెతికి ఎంత వెతికినా అతడు కనబడలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దాక్కున్నాడు అతను. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఆ యొక్క మిలిటరీ, ఆ పోలీసులకి కళ్ళకు కనబడకుండా దేవుడు చేశాడు, వారికి దొరకకుండా దేవుడు చేశాడు. ఆమేన్ వారి కుట్రాకి అందకుండా దేవుడు చేశాడు. అలాగనే నిన్ను ఎలాగ కాపాడాడో ఒకసారి గుర్తు చేసుకోవచ్చు చాలు. ఆమేన్ నీకు వ్యతిరేకత ఉంది అయినా గుర్తు చేసుకో దేవుని ప్రాణ దుర్గంగా చేసుకో, ఆశ్రయంగా చేసుకో. ఈవెన్ టుడే దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుడు నీకు గ్యారంటీ ప్రొటెక్షన్ ఆయనలో నీకు ఉన్నది. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. శత్రువు ఎంత వెతికినా ఆ కుట్రకి దేవుడు నిన్ను అప్పగించడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. వారి కళ్ళకు నువ్వు కనబడవు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. వారికి దొరకకుండా దేవుడు కాపాడేవాడు. ఎందుకంటే యు బిగిన్ టు సే గాడ్ ఈస్ యువర్ రెఫ్యూజ్. దేవుడు నాకు ఆశ్రయ దుర్గమని నీవు నమ్మికతో నువ్వు ఆయన పైన ఆధారపడ్డావు. శత్రు విషయంలో నువ్వు స్తుతించావు, నీ బేస్మెంట్ అంతా అదే. దేవుని యొక్క దయ, ఆయన యొక్క బలము, ఆయన జ్ఞానము, ఆయన సహాయము, ఆయన కోట, ఆయన ఫోర్ట్రెస్, ఆయన్ని నువ్వు ఆశ్రయముగా చేసుకున్నావు. అందుకనే నువ్వు బేస్ చేసుకున్నావు కనుక నువ్వు ఇంకా తప్పించబడుతున్నావు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు తప్పించబడాలి. ఆమేన్. శత్రువు ఏ రూపంలో వచ్చినా నీకు ఒక గ్యారంటీ ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే నీకు ఒక హైడింగ్ ప్లేస్ ఉంది కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ప్రభువా థ్యాంక్ యూ ఫర్ సేఫ్టీ అని మీరు స్తుతించండి. ప్రభువా నీ ప్రొటెక్షన్, నువ్వు ప్లాన్ చేసిన ప్రొటెక్షన్, అద్భుతమైన ప్రొటెక్షన్ అయినా అని చెప్పాలి. హల్లెలూయా. దావీదు వలె మీరు నువ్వు ఆశ్రయం అని చెబుతున్నప్పుడు నిశ్చయంగా దేవుడిని దాచిపెట్టేవాడు, నిశ్చయంగా దేవుడిని కాపాడేవాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే అంటిల్ ఈ రీచ్ ద ఓల్డ్ ఏజ్, అతడు ఆ యొక్క ముసలితనం వరకు కాపాడబడుతూనే వచ్చాడు. కడ వరకు మనల్ని కాపాడేది కూడా దేవుడే, కడ వరకు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆ గార్డింగ్, స్పెషల్ గార్డింగ్, స్పెషల్ సెక్యూరిటీ. ఆమేన్. ప్రభువా నీ ప్రజలందరినీ నువ్వు కాపాడువాడు అని మనం స్తుతిస్తున్నాం, మనం పాడుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. గడిచిన కొద్ది దినాలుగా దేవుని ప్రజలను కాపాడే దేవుడని పాడుతున్నాం. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ప్రభు కన్నులు ఆయన బిడ్డల పైన ఉందంట. ఆమేన్. ప్రభువా నీ దృష్టిలో నీ బిడ్డలు చాలా విలువైన వారు కనుక నీవే వారిని కాపాడుతున్నావు. వారు నీ వారైందున నీవు వారిని కాపాడుతున్నావు. వారు నిన్ను ఆశ్రయంగా చేసుకున్నందున నీవు వారిని కాపాడుతున్నావు. వారు నిన్ను ఎదిగినందున వారికి నీవు హెల్ప్ చేస్తున్నావు. ఆమేన్ హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యెరూషలేము చుట్టూ. ఆమేన్ వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగ ఉన్నాయో అలాగే దేవుని ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడంట. ఆమేన్. వాట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇట్ ఈస్. ఏ డిపార్ట్మెంట్ ఇంత ప్రొటెక్షన్ ఇవ్వలేరు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క దేశం కొరకు, ఈ యొక్క నేషన్ కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఆమేన్ ఎన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఈ దేశంలో ఒకసారి చూడండి. ఎన్ని జాతులు వారు, ఎన్ని భాషలు, ఆ తర్వాత ఎంత ప్రజలు, ఎంతమంది విస్తరించిపోయారు. ఆమేన్ కోట్ల ప్రజలు విస్తరించిపోయారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇంతగా విస్తరించడానికి సహాయం చేసిన దేవుడవు నాయన, వీరిని పోషించే బాధ్యత కూడా మీరే తీసుకోనండి నాయన అని చెప్పి ప్రార్థన చేయాలి. వీరిని కాపాడే పని కూడా మీరే తీసుకోనని ఆయన ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనది ఈ దేశంలో ఉన్నాం కనుక. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ప్రభువా నీ కాపుదల కావాలి. డాక్టర్లు పని చేస్తారు. ఆమేన్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అందరు చూసుకోవాలి. బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క ప్రొటెక్షన్ కిందకి రావాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ప్రభువా నిన్ను ఆశ్రయ దుర్గముగా చేసుకున్నామని మీరు చెబుతూ అలాగా దేవుని పైన ఆధారపడినప్పుడు ఎన్ని రకాలైన కీడులు ఉన్నాయో అన్ని రకాల కీడుల నుండి కాపాడేవాడు నీ చుట్టూ. ఆమేన్. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలా ఉన్నాయో అలాగే నీ చుట్టూ ఆమేన్ ఆయన ప్రొటెక్షన్ ఇచ్చేవాడు. హల్లెలూయా. దేశం మొత్తం కరువుతో, దేశం మొత్తం భయంతో చనిపోతున్న దేవుని పిల్లలకి, ఆధారపడే దేవుని పిల్లలకి ఆమేన్ గ్యారంటీ ప్రొటెక్షన్ దేవుడు సిద్ధపరిచాడు. మీకు గుర్తుందా? కీర్తన 18వ కీర్తన
10వ వాక్యం ఏం చెప్తుంది చెప్పండి. అక్కడ చూస్తే ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ టవర్. బైబిల్ చెప్తుంది దేవుని యొక్క నామమే బలమైన దుర్గం అంట. ఇంకక్కడ సెకండ్ పాయింట్ ఏంటో తెలుస్తుంది, ద రైచియస్ రన్ ఇన్ టు ఇట్. అందులోకి ఈ యొక్క నీతిమంతులు దేవుని పిల్లలు పరిగెత్తారంట. ఆ తర్వాత అండ్ దే ఆర్ సేఫ్. ఆమేన్. వారు ఎలా ఉంటారు చెప్పండి? క్షేమంగా ఉంటారంట. హల్లెలూయా. దేవుని పిల్లలకి ఆ యొక్క బలమైన దుర్గం ఏంటి చెప్పండి? నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామమే ఒక బలమైన దుర్గం. నేను ఎప్పుడు ఎక్కువ సార్లు యేసయ్యా, జీసస్ 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 యేసయ్యా అని పాడుతూ ఉంటాం. ఆమేన్. ఆ యొక్క నేమ్ ఇట్ సెల్ఫ్ ఏం చెప్పండి? ఆ పేరులోనే ఒక గ్యారంటీ ప్రొటెక్షన్, ఒక దుర్గం అన్నమాట. ఆ పేరే ఒక బలమైన దుర్గం. యేసు అనే పేరులోనే స్ట్రాంగ్ టవర్ అన్నమాట అది. హల్లెలూయా. పరిగెత్తడం అంటే ఏంటి? మనం ఎప్పుడైతే నోరు తెరిచి చెప్తున్నామో జీసస్ జీసస్ యేసయ్యా, తెలుగులో యేసయ్య అంటాం, యేసు యేసు యేసయ్యా అని మనం పలుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పరిగెత్తి ఆయన టవర్గా చేసుకున్నాం. అది చెప్పే కొలది మనకు ఒక చుట్టూ గోడల్లాగా, పర్వతాల్లాగా మనకి ఒక ప్రొటెక్షన్ లభిస్తుంది. ఆమేన్. ఆ ప్రొటెక్షన్ దేవుడిచ్చిన ప్రొటెక్షన్ కనుక ఆ ప్రొటెక్షన్ దాటి ఏ రోగం, ఏ దరిద్రత, ఏ శాపం, ఏది కూడా రావడానికి లీగల్గా లేదు. ఆమేన్. అందుకనే నేమ్ ఆఫ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రొటెక్షన్ ఎక్కడుంది చెప్పండి? నేమ్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క పేరులోనే ఉంది. ఆమేన్. నేమే ఒక రెఫ్యూజ్. నేమ్ సో పవర్ఫుల్. హల్లెలూయా. అన్ని రకాలైన గోడలు లేచి మనల్ని ఆవరించడానికి, ఒక పర్వతం వల్ల, ఒక గోడ వల్ల లేచి మన చుట్టూ ఉండి కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అందుకని చెప్పండి, ప్రభువా నీ కేర్ నాయనా, నీ ప్రొటెక్షన్, నీ ప్లాన్, నీ జ్ఞానం గొప్పది. ఐ థ్యాంక్ యూ లార్డ్. ఐ థ్యాంక్ యూ బికాస్ యువర్ నేమ్. ఆమేన్. బికాస్ యువర్ ప్రొటెక్షన్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థనలు ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? ప్రభువా యువర్ ప్రొటెక్షన్, నీ భద్రత, నీ భద్రత, నీ భద్రత. నీవిచ్చిన నేమ్, ప్రివిలేజ్ టు ప్రొనౌన్స్ ద నేమ్ జీసస్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభువా స్తోత్రాలు నాయన, మీ భద్రత ఇవ్వండి నాయన. అలాగనే దేవుని పిల్లలకి అందరి కొరకు ప్రార్థన చేద్దాం ఫస్ట్. తర్వాత అన్యుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రభువా నీ యొక్క విజ్డమ్ కావాలి. ఆమేన్. ఆ యొక్క విజ్డమ్ ఎవరికి చెప్పండి? ఆ దినాల్లో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. యాక్చువల్గా ఎన్నుకున్నాడు, కానీ రాను రాను ఎలా మారిపోయాడు అంటే చెడిపోయాడు. అంటే ఈ లోకముతో కలిసిపోయాడు. చాలా రకాల తప్పులు చేసేసాడు. అలాగే ఈ రోజున్న మన ప్రధానమంత్రి, మన ఆ యొక్క ముఖ్యమంత్రి, మన మంత్రులు తప్పు చేయకుండా వారికి రైట్ థింగ్ టు డూ. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క ఆఫీసరు మంచిగా రైట్ థింగ్ టు డూ, ఓకే, మంచి పనిని సరి అయిన టైంలో సరి అయినది చేసి దేవుని కృపలో వర్ధిల్లాలి. ఆమేన్. ఆ విషయం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీ రెక్కలలో అయా వారిని కాయండి, రెక్కలలో వారిని దాయండి, నీ జ్ఞానం కలుగ చేయండి తండ్రి. నీ యొక్క జ్ఞానం, నీ తెలివిని కలుగ చేయండి. దేశం కాపాడబడినట్లుగా వారిని ఎన్నుకొని ఆశీర్వదించండి. నీ కోటలోనికి వారిని నడిపించండి, నీ భద్రతలో నడిపించండి. యేసు అని చెబుతూ అయా దేశం మొత్తం నీ భద్రతలో కాపాడడానికి, వారిచ్చిన బాధ్యత నెరవేర్చడానికి నీ సహాయం వారికి దయచేయమని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అప్పుడు దేవుని కృప ఇంకా ఎక్కువగా దొరుకుతుంది. ప్రార్థన చేద్దామా కొద్దిసేపు? హల్లెలూయా. అందరూ మాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. ఓ ఓ యేసు. దైవజనురాలు ప్రార్థన చేస్తుండగా ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని వందనాలు వందనాలు వందనాలు. గొప్ప దేవానికి వందనాలు, బలమైన దేవానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ ఉదయకాలం తండ్రి నీ పిల్లలుగా ప్రభువా నేను స్తుతించి ఆరాధించుటకు, ప్రభువా నేను గణపరచుటకు, నీ లేఖనాలు ధ్యానించుటకు నా తండ్రి నీవు మాకు ఇచ్చిన భాగ్యమంతటి కొరకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. ప్రభువా నువ్వు మాకు ప్రాణ దుర్గముగా ఉన్నందుకై నీకు వందనాలు.
తండ్రి నీకు స్తోత్రం. ఓ స్తోత్రం 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 తండ్రి. శత్రువు ముట్టకుండా తండ్రి స్తోత్రాలు. పరిస్థితులు తండ్రి ఏమి చేయలేని ప్రభువా అయా నీ యొక్క క్షేమములో భద్రతలో తండ్రి నీవు మమ్మల్ని ఉంచినందుకై నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా మీదికి ఓ యుద్ధము చేయుటకు దండు దిగినను నేను భయపడనని తండ్రి దావీదు చెప్పినట్లుగా చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యలో తండ్రి అయా తండ్రి స్తోత్రాలు భయపడకుండా దిగులు పడకుండా కలవరపడకుండా తండ్రి ఒక నిశ్చయతతో ఒక ధైర్యముతో ప్రభువా అయా నీ పిల్లలుగా నిన్ను స్తుతించి గణపరచుటకు తండ్రి నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము జీసస్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు వందనాలు వందనాలు. మొదటిగా దేవుని పిల్లల కొరకు జీసస్ జీసస్. మొదటిగా దేవుని పిల్లల కొరకు, ఆ తర్వాత దేశ నాయకుల అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి నీకే మహిమ. ఓ నీకే మహిమ నీకే మహిమ నీకే ఘనత. ఓ నీకే ఘనత నీకే ఘనత నీకే ఘనత. ఓ నీవే 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 చాలిన దేవుడవు తండ్రి. నీవే ఆరాధ్యుడవు తండ్రి. ఓ నీవే పూజనీయుడవు తండ్రి. నీకు స్తోత్రం. ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మధ్యాహ్నమందు తండ్రి అయా నీ పిల్లలైన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభువా. మీరు కాపాడండి తండ్రి. ఎంతమంది తండ్రి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు తండ్రి. ఉద్యోగాల్లో వ్యతిరేకత తండ్రి, కుటుంబాల్లో వ్యతిరేకత, ఆరోగ్య విషయంలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు, ఆయా సందర్భాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ప్రభువా. ఇప్పుడే ప్రతి ఒక్కరికి నీ సహాయము నీ బలము తండ్రి అనుగ్రహించబడినట్లుగా ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. నా తండ్రి ఓ నీవే నమ్మదగిన దేవుడవు తండ్రి. పరిస్థితులన్నీ వ్యతిరేకతలన్నీ మార్చువాడవు తండ్రి. నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రజల కొరకు అద్భుతములు చేయువాడవు తండ్రి. యెహోవా నామము బలమైన దుర్గమని తండ్రి. ఓ నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీ నామము మాకు బలమైన దుర్గముగా ఉన్నందుకు నీకు వందనాలు 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 తండ్రి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు తండ్రి స్తోత్రం. ఓ నీవు మా చుట్టూ తండ్రి పర్వతముగా ప్రభువా ప్రాకారముగా నీవు ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి ఇంకను నూతన బలముతో నింపండి, నూతన బలముతో నింపండి తండ్రి. స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నా తండ్రి అయా నీ పిల్లలందరికీ నీ కాపుదల నీ భద్రత తండ్రి నీ సహాయము తండ్రి నీ జ్ఞానము నీ నడిపింపు కొరకై నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. బలపరచండి పరిశుద్ధాత్ముడా, బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. అయా దావీదు తండ్రి ఒక నిలకడ కలిగి నిశ్చయత కలిగి ఉన్నట్లుగా నీ పిల్లలైన వారందరూ తండ్రి ఒక నిశ్చయతతో ధైర్యముతో ప్రభువా ఓ నిన్ను ఎదుర్కొనగలను, ఓ నేను జయించగలను, నేను బ్రతకగలను, ఓ నేను ఎదిరించగలనని తండ్రి స్తోత్రాలు ఒక నిరీక్షణతో నింపబడినట్లుగా ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా మీరు క్రియ చేయండి తండ్రి. ఓ క్రియ చేయండి తండ్రి, క్రియ చేయండి తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధి నుండి తండ్రి స్తోత్రాలు నీ మీద దృష్టి ఉండకుండా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అపవాది చేసే ప్రతి గలిబిలి యేసు నామములో లయమైపోవునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నీ పిల్లలు తండ్రి నీ ఉద్దేశాల నుండి తొలగించటానికి ప్రభువా అయ్యా నీ చిత్తములో నుండి తొలగించటానికి అపవాది వేసే ప్రతి ఉచ్చుల నుండి తండ్రి స్తోత్రాలు దేవుని ప్రజలందరూ యేసు నామములో విడుదల పొందుదురుగాక. హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రభువా ఈ సమయంలో తండ్రి మా దేశ నాయకులు తండ్రి స్తోత్రాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేశాన్ని పరిపాలిస్తున్న రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు అధికారులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా మీరు కాపాడండి తండ్రి. నీ జ్ఞానముతో నింపండి తండ్రి. ప్రభువా నీ ఆత్మతో నింపండి తండ్రి. స్తోత్రాలు. దేశ ప్రజలందరికీ తండ్రి సరి అయిన తండ్రి న్యాయమైన పరిపాలన జరుగునట్లుగా చేయనట్లుగా తండ్రి దేవా నాయకులని నీ ఆత్మ జ్ఞానముతో నింపండి తండ్రి. స్తోత్రం. ఓ స్తోత్రం స్తోత్రం. అపవాది మోసములోనికి వెళ్ళిపోకుండా తండ్రి ఓ స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి ప్రజల్ని ఇబ్బంది పెట్టే తండ్రి ఏ కార్యము తండ్రి వారు చేయకూడనట్లుగా పరిశుద్ధాత్ముడ వారిని స్వాధీనపరచుకున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. నమ్మదగిన దేవుడవు తండ్రి. మా దేశంలో రాష్ట్రంలో నెమ్మది సమాధానము దయచేయండి, క్షేమము దయచేయండి తండ్రి. యాక్సిడెంట్స్ కలుగు చేస్తూ తండ్రి ఆయా రీతులుగా ప్రజలు మరణించటానికి కారణమైన ప్రతి మరణ
మరణపు దూతను యేసు నామములో బంధిస్తున్నాము. యాక్సిడెంట్స్ కలుగ చేస్తున్న దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాము. ఓ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తండ్రి నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నీ శక్తిని కుమ్మరించండి, నీ దయను కుమ్మరించండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఈ దినాన తండ్రి నీవు మా చుట్టూ పర్వతములుగా ప్రాకారముగా ఉన్నావని నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ నీవు మాకు బలమైన దుర్గముగా ఉన్నావని నేను స్తుతిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. నా తండ్రి నా తండ్రి కొనసాగించి నడిపించండి, బలపరచండి 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 తండ్రి. స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా టీవీ ద్వారా తండ్రి లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా తండ్రి అయా వాక్యము వెదజల్లబడుతూ ఉండగా తండ్రి స్తోత్రాలు. అనేకులు నీ యందు నమ్మిక ఉంచటానికి తండ్రి అనేకుల హృదయాలు మనోనేత్రాలు తెరవబడినట్లుగా పరిశుద్ధాత్ముడా ఇంకను మీరు క్రియ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. ఓ స్తోత్రం 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 తండ్రి. నీ ఆత్మను బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. నా ఆత్మ నుంచి మీ అందు ఓ స్తోత్రాలు కట్టడలు అనుసరించి వారిగా విధులను గైకొను వారిగా చేస్తానని చెప్పావు తండ్రి. నీ ఆత్మ ద్వారా ప్రతి హృదయము యేసు నామములో తెరవబడను గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నమ్మదగిన దేవానికి వందనాలు వందనాలు తండ్రి. ప్రభువా నీ శక్తిని కుమ్మరించండి. మధ్యాహ్నం మంది దాసుని బలపరచండి తండ్రి. అయా సేవకులందరినీ బలపరచండి తండ్రి. అయా సేవకులందరికీ ఆరోగ్యము దయచేయండి తండ్రి. దేవా సేవకుల కుటుంబాల్లో తండ్రి సమృద్ధితో నింపుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ సేవకుల శరీరాల్లో ఆరోగ్యము కొరకై ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం. సేవకులు ఇంకా బహు బలముగా తండ్రి వాక్యమును తండ్రి స్తోత్రాలు ప్రకటించినట్లుగా తండ్రి నీ వాక్శక్తితో నీ జ్ఞానముతో నీ ప్రత్యక్షతలతో ప్రతి సేవకుని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, పరిశుద్ధాత్ముడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. కొనసాగించి బలపరచండి బలపరచండి. సమయంలో ఎంతమంది నీ సన్నిధిలో తండ్రి ప్రార్థనలో వేచి ఉన్నారో తండ్రి అయ్యా నిన్ను ఆశ్రయముగా దుర్గముగా తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు బలమైన కోటగా నిన్ను స్తుతిస్తున్నారో ప్రభు వారందరినీ ఇంకను బలపరచండి, ఇంకను నూతన బలముతో నింపండి తండ్రి. స్తోత్రాలు. నీ బిడ్డలకున్న ప్రతి వ్యతిరేకతలు యేసు నామములో తొలగిపోవునుగా. హల్లెలూయా. శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతలు యేసు నామములో శరీరాన్ని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. ఓ హల్లెలూయా. నా తండ్రి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి. పరిశుద్ధాత్ముడా ఇంకను మీరే నడిపించమని పరిచర్య అంతటిని ఇంకను ప్రభు మీరు ఆశీర్వదించి వృద్ధి పొందించి నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడి నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీవు లేక నేనుండలేను. ఓ నా 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 నా. యేసు యేసు యేసు. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం తండ్రి నీ సన్నిధిలో తండ్రి మరొకసారి రావడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఎంతమంది కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారో తండ్రి నూతన బలము శక్తిని ఇచ్చి ప్రభు కొనసాగించి నడిపించి మహిమ పొందండి. యేసు జీవము కలిగిన నామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.